హాయ్ అందరికీ, వెల్కమ్ టు శ్రీ టాక్స్ అఫీషియల్. ఈ రోజుల్లో పిల్లలకి పేరెంట్స్కి మధ్య బాండింగ్ తగ్గిపోతుంది. ఈ బాండింగ్ ఎలా పెంచాలి, వాళ్ళతో క్వాలిటీ టైం ఎలా స్పెండ్ చేయాలి, వాళ్ళల్లో రెస్పాన్సిబిలిటీస్ పెరగాలంటే ఏం చేయాలి, ఈ విషయాలన్నీ సర్టిఫైడ్ పేరెంటింగ్ కోచ్ కోమలి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కోమలి గారు, వెల్కమ్ టు శ్రీ టాక్స్ అఫీషియల్. పేరెంట్స్ పిల్లల్ని చాలా ఎంగేజ్ చేయాలనుకుంటారు. వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి, అలాగే వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అంటే ఏం చేయాలంటారు? క్వాలిటీ టైం అన్న మాటకు వస్తేనండి, నో ఫోన్స్ అని చెప్తాను నేను. ఓకే, నో ఫోన్స్, నో గ్యాడ్జెట్స్, నో ఏ గ్యాడ్జెట్స్ వద్దు, నో డిస్ట్రాక్షన్స్. జస్ట్ 30 minutes చాలండి ఓకే, పిల్లలతో మనం గడపాలంటే. ఆ 30 minutes కూడా వాళ్ళు ఏం చెప్తున్నారో పూర్తిగా వినడానికి, వాళ్ళు ఏదైనా మాట్లాడాలనుకుంటే మనం వాళ్ళని జడ్జ్ చేయకుండా, లేకపోతే వాళ్ళని మధ్యలో ఇంటరప్ట్ చేయకుండా, లేకపోతే మనం వాళ్ళని కరెక్ట్ చేయకుండా, వాళ్ళు ఏది చెప్పాలనుకుంటున్నారో అది పూర్తిగా మనం వినగలగడం. జనరల్గా మన పెద్దవాళ్ళకి ఉండేది ఏంటంటే, పిల్లల్ని సహజంగా మనం కరెక్ట్ చేస్తాం. అలా కాదుమ్మా, లేకపోతే ఇలా వద్దను, ఏంటి అలా చేసావను కరెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం కరెక్షన్ చేయడం మొదలు పెడతామో, పిల్లలు మన దగ్గర 100% సెక్యూర్డ్గా ఫీల్ అవ్వకపోవచ్చు. బాబాయ్ అమ్మ నన్ను ఏమైనా అంటుందేమో, లేకపోతే నేను తప్పు చేస్తున్నానని నన్ను వేలెత్తి చూపిస్తుందేమో అన్న ఫీలింగ్ వాళ్ళలో కలుగుతూ ఉంటుంది. సో ఆ ఫీలింగ్ కలగకూడదంటే వాళ్ళు ఎలాగైనా ఉండనియండి. వాళ్ళగా ఏం చెప్పాలనుకుంటే మనం ఓపెన్ హార్ట్తో హ్యాపీగా చిన్న స్మైల్ పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నా ఎస్ అంటూ మనం వాళ్ళ ఎదురుకుండా కూర్చోగలగాలి. అది మీరు రోజు మొత్తం మీద ఎన్నిసార్లైనా ఒక 10 minutes చొప్పునైనా కూడా చెయ్యొచ్చు. లేదు వర్కింగ్ వాళ్ళు అనుకోండి, అట్లీస్ట్ మీరు ఆఫీస్ నుంచి వచ్చే టైంకి పిల్లలు మిమ్మల్ని బాగా మిస్ అయ్యి ఉంటారు కదా, మీరు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఒక్క 15 minutes టోటల్గా వాళ్ళ కోసం ఇచ్చేయండి. వాళ్ళకి ఉదయం నుంచి జరిగిన కబుర్లు, కడుపులో ఉన్న విషయాలన్నీ మీతో చెప్పేసుకోవాలనుకుంటూ ఉంటారు. ఆ టైం వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. దానికి మించి పెద్ద క్వాలిటీ టైం మనం ఏం ఇవ్వకలేదు పిల్లలకి. హాలిడేస్లో పిల్లలకి చాలా ఫ్రీ టైం ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళకి స్కిల్స్ ఎలా నేర్పించాలంటారు? హాలిడేస్లో స్కిల్స్ విషయానికి వస్తేనండి, జనరల్గా మన పిల్లల్లో అంటే రెగ్యులర్గా వాళ్ళు స్కూల్స్కి వెళ్తున్నప్పుడు గట్టా మనం అనుకుంటాం, అబ్బా వీడి యొక్క విషయంలో కొంచెం తక్కువలో ఉన్నాడే, ఇది కూడా చేసుంటే ఇంకా బాగుంటుంది అని మన పేరెంట్స్గా కొన్ని విషయాలు ఫీల్ అవుతాం. ఎలాగా అంటే, ఫర్ సపోజ్ మీ అబ్బాయి హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండదేమో, కానీ స్కూల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పరుగుల్లో పాపం వాళ్ళకి మనం కూర్చోబెట్టి వాళ్ళ సబ్జెక్ట్స్తో పాటు ఇవి నేర్పించడానికి అవ్వకపోవచ్చు. లేదా మీరు గమనించిన విషయాల్లో మీ పిల్లలు ఎవరికైనా రీడింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, అంటే తడబడ్డం కానీ అలాంటివి. లేదా కొంతమంది పిల్లలు ఏంటంటే రైటింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, అంటే వాళ్ళు ఏదైనా చెప్పగలరు కానీ రాయలేకపోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరి పిల్లల్లో ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కామన్, అది అందరికీ కామన్. కొంతమందిలో మ్యాథ్స్లో కూడా ఉంటుంది. వాళ్ళు చేసేవన్నీ బాగా చేస్తారు, కొంతమంది చెప్పేవి చేయలేరు, కొంతమంది చేసేవి చెప్పలేరు. సో ఇప్పుడు ఈ హాలిడేస్లో మనకి మంచి ఒక టైము, అది మనం వాళ్ళని పట్టుకుని వాళ్ళలో అది ఆ పర్టికులర్గా ఆ స్కిల్ని పెంచడానికి. ఫర్ సపోజ్ రైటింగే అనుకోండి, రోజు ఫిక్స్డ్గా మీరు ఒక టైమింగ్ పెట్టుకుని ఆ టైమింగ్ ఒక 15 minutes పిల్లల్ని మళ్ళీ మనం బర్డెన్ అది వాళ్ళ ఇంట్రెస్ట్తో వెళ్ళినప్పుడే అది స్కిల్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. అదే మనం బలవంతంగా కానీ ఫోర్స్తో కానీ చేస్తే మాత్రం అది వాళ్ళు ఇష్టంగా ముందుకు వెళ్ళలేరు. సో ఆ ఇంట్రెస్ట్ అన్నది ముందు మనం క్రియేట్ చేయాలి పిల్లల్లో. చేసి ఆ రైటింగ్ అన్నది నేను అయిపోయింది, మనం రైటింగ్కి కూర్చుందామా అని వాళ్ళలో క్రియేట్ చేస్తూ ఆ రైటింగ్ స్కిల్ అన్నది నేర్పించి, అది ఒక్క రోజు చేయకూడదండి. స్కిల్ అన్నది ఎవ్రీ డే ఈ 30 days పెట్టుకున్నాను అనుకోండి, 30 days ఆ టైంకి అది జరిగేలాగా మనం ప్లాన్ చేసుకోగలగాలి. సో ఖచ్చితంగా పిల్లల్లో అప్పుడు మంచి మార్పు ఉంటుంది. ఈ స్కిల్స్ వాళ్ళు నేర్చుకోవడంలోనే వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్స్ కూడా ఒక్కొక్కసారి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పేరెంట్స్గా వాళ్ళ హిడెన్ టాలెంట్స్ కనుక మనం తెలుసుకోగలిగితే మాత్రం అది పిల్లలకి ఇటు పేరెంట్స్కి కూడా చాలా ప్లస్ అవుతుంది. ఓకే, పిల్లలకి ఈ రోజుల్లో రెస్పాన్సిబిలిటీస్ తెలియడం లేదండి. సో వాళ్ళకి ఎలా నేర్పించాలి అంటారు? రెస్పాన్సిబిలిటీ అనగానే అదో పెద్ద ఏదో వాళ్ళు ఎప్పుడూ చేయలేని పనులు సడన్గా చేసేయాలని మనం కూడా పేరెంట్స్ అనుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న అలవాట్లు, అంటే అది మనం డిసిప్లిన్ అని కూడా చెప్పచ్చు. మళ్ళీ డిసిప్లిన్ అంటే పెద్ద ఏంటంటే టైం టు టైం చేయాలి అని కూడా కాదు. అక్కడ ఏంటవుతుందంటే వాళ్ళకి ఒక చిన్న బాధ్యత, అంటే ఫర్ సపోజ్ లక్కీగా మీ ఇంట్లో పెట్స్ ఉన్నాయి అనుకోండి, ఉత్తి రోజుల్లో ఏం చేస్తారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి వాటికి ఫీడింగ్ కానీ వాకింగ్ కానీ అవన్నీ మనం పెద్దవాళ్ళుగా చూసుకుంటూ ఉంటాం. సో ఇలాంటి హాలిడేస్ వచ్చినప్పుడు ఆ పెట్స్ తాలూకా బాధ్యత, దానికి పాపం ఆకలిస్తుంది కదా, దానికి పెట్టాలి కదా అనుకుంటూ మన వాళ్ళలో మార్పును తీసుకొస్తూ టైం టు టైం వాటికి ఫీడ్ చేయమండం, దాన్ని వాకింగ్కి తీసుకెళ్ళాలి అని చెప్పడం, ఇలాంటివి చిన్న అలవాట్లు చేయడం. అది పెట్స్ లేని వాళ్ళు ఇంట్లో ఫర్ సపోజ్ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, తాతమ్మలు నానమ్మలు ఉంటారు. సో జనరల్గా వాళ్ళకి మనం మెడిసిన్స్ ఇవ్వడం అలాంటివి అలవాట్లు ఉంటూ ఉంటాయి. సో అది బాధ్యత. నానమ్మకి టైం టు టైం
టాబ్లెట్ ఇవ్వాలి, సో నువ్వు ఇస్తావా, తమ్ముడు ఇస్తాడా, సిబ్లింగ్స్ ఉంటే. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒకరోజు నువ్వు ఇవ్వాలి, ఒకరోజు తమ్ముడు ఇవ్వాలి, లేకపోతే నాన్నకి ఇబ్బంది అవుతుంది కదా, నాన్నకి నొప్పి పెడుతుంది కదా. సో ఆ పెయిన్ పాయింట్ అన్నది చూపించినప్పుడు పిల్లల్లో ఏంటంటే అమ్మో ఇది చేయకపోతే నాన్నకి నొప్పి పెడుతుంది కదా, ఇవ్వాలి. సో రెస్పాన్సిబిలిటీ నెమ్మదిగా చిన్న చిన్న విషయాలు, అదొక చిన్న ఒక ప్లాంట్ కి వాటరింగ్ చేయించడంలో కూడా చేయొచ్చండి. ఫర్ సపోజ్ వాళ్ళు ఆ నిమిషానికి నీళ్లు పోయలేదు అనుకోండి, సాయంత్రానికి ఏమవుతుంది, ఖచ్చితంగా ఆ మొక్క లాగా మొహం దించేస్తుంది. సో అయ్యో పాపం దీనికి వాటర్ పోయలేదే, చూడు పాపం ఎలా కూర్చుందో. అందుకని పిల్లలకి ఏమైనా నిజమే కదా పాపం, అక్కడ కనపడుతుంది ఫీల్. సో ఇమీడియట్ గా వాళ్ళు దానికి వాటరింగ్ చేయాలని అనుకుంటారు. సో ఇలాగా చిన్న చిన్న పెయిన్ పాయింట్స్ చూపిస్తూ పిల్లల్ని కమిట్ చేయడం. లేదు అనుకోండి, మార్నింగ్ లేస్తారు, రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఉత్తి రోజుల్లో అయితే పాపం వాళ్ళకి పరుగే, మార్నింగ్ టైమ్స్ తొందరగా రెడీ అవ్వాలి, టిఫిన్స్ ఇవన్నీ ప్రాబ్లం. సో ఇప్పుడు టైం ఖాళీగా ఉంటారు కాబట్టి మార్నింగ్ లేస్తూనే ఫస్ట్ వాళ్ళ బెడ్డింగ్ అది నీట్ గా పెట్టుకోవడం అన్నది అలవాటు చేయొచ్చు. సో చిన్నవండి ఏది చేసినా కూడా అన్ని ఒకే రోజు చెప్పిస్తే వాళ్ళకి బర్డెన్ అనిపించవచ్చు కాబట్టి చిన్నది ఫస్ట్ డే నాన్న బెడ్ సర్దేసుకోండి, లేకపోతే స్నానం చేసి వచ్చారా, టవల్ బయట ఆరేసారా, అలాంటివి చిన్న చిన్న అలవాట్లు మనం నేర్పిస్తూ ఉంటే పిల్లల్లో నెమ్మదిగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి. చాలా బాగా చెప్పారండి. సో ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి చిన్న చిన్న పనుల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచే రెస్పాన్సిబిలిటీ అనేది అలవాటు. ఖచ్చితంగా అండి. అది మనం ఏంటంటే మనం చెప్పే పద్ధతి అన్నప్పుడు అంటే మనం ఎక్కడో ఒంటింట్లో నుంచుని అది చేసావా అనే అరుపుకి తర్వాత మన టోన్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో పిల్లలు మన మాట వినడానికి కూడా ఒక్కొక్కసారి మన ఐ కాంటాక్ట్ అన్నది చాలా అవసరం అవుతుంది. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కమల్ గారు. పిల్లల్లో కూడా టెక్నాలజీని యూజ్ చేసుకుని వాళ్ళు ఓన్ గా థింక్ చేయడం అనేది మర్చిపోతున్నారు. సో వాళ్ళ థింకింగ్ పవర్ పెరగాలి అంటే ఏం చేయాలి అంటారు? థింకింగ్ పవర్ పెంచడానికి మన పేరెంట్స్ దగ్గర ఉన్న ఏకైక అస్త్రం అన్నది బెడ్ టైం అండి. పిల్లలు పడుకునే ముందు జనరల్గా మనం గుడ్ నైట్ చెప్పడానికి వెళ్తాం కదా, అలాంటి టైంలో జస్ట్ వాళ్ళతో ఒక్క 5 minutes ఇంటరాక్షన్, అది ఒక మంచి క్వాలిటీ టైం కూడా అవుతుంది. ఆ టైంలో మీరు అడిగే ప్రశ్నని బట్టి పిల్లల్లో థింకింగ్ పవర్ బాగా పెరుగుతుంది. ఎలాగా అంటే, నాన్న ఈ రోజు నువ్వు మార్నింగ్ నుంచి చేసిన పనులన్నింటిలోనూ నీకు బాగా నచ్చిన విషయం ఏంటి? ఆ ఒక్క ప్రశ్న మీరు అడగడంతో ఆ పిల్లలు ఏం చేస్తారు, మార్నింగ్ నుంచి జరిగినవన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటారు. అందులో బోల్డ్ విషయాలు వస్తాయి. మీకు ఎన్నో విషయాలు కబుర్ల రూపంలో కూడా వాళ్ళు చెప్తారు, షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడైతే వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగినవన్నీ తలుచుకుని ప్రతిరోజు నైట్ మీకు చెప్తారు కదా, మీరు ప్రతిరోజు అడిగే ప్రశ్నకి వాళ్ళు అడిగింది చెప్తారు. ఇలా ఎప్పుడైతే మార్నింగ్ నుంచి జరిగినవన్నీ తలుచుకుని మీకు చెప్తారో వాళ్ళ థింకింగ్ పవర్ అన్నది ఇంకా అక్కడ మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు, అంటే పాయింట్ లేదు. అన్ని ఒకసారి తలుచుకుని కదా మీకు సమాధానం చెప్తారు. సో ఆ రకంగా మనం అడిగే ఒక ప్రశ్న వాళ్ళలో థింకింగ్ పవర్ ని పెంచడానికి చాలా ఛాన్స్ ఉంటుందండి. ఓకే కోమలి గారు, మన చిన్నతనంలో చక్కగా భోంచేసేటప్పుడు ఫ్యామిలీ టైం స్పెండ్ చేసేవాళ్ళం, కానీ ఈ రోజుల్లో అదే మిస్ అవుతుంది. ఫ్యామిలీ టైంని ఎలా ప్లాన్ చేయవచ్చు అంటారు? కరెక్ట్ అండి. మన చిన్నప్పుడు ఏంటంటే ఇన్ని గ్యాడ్జెట్స్ లేవు కదా, మరి సో ఫోన్స్ గట్ట ఉండేవి కాదు కాబట్టి భోజనం చేసేటప్పుడు అందరం కూర్చుని కలిపి మాట్లాడుకుంటూ భోజనాలు చేసేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా మనం రిలేటివ్స్ ఇళ్ళకి గట్టా వెళ్తూ ఉండేవాళ్ళం, అందరం కూర్చుని చేయడం గట్టా బాగుండేది. కానీ ఈ రోజుల్లో మనకి ఏంటంటే గ్యాడ్జెట్స్ పెరిగిపోవడంలో ఖచ్చితంగా మనకి కొంచెం కష్టమే అవుతుంది. సో ఫ్యామిలీ టైం అనగానే ఒకటే మన పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీలైనంత వరకు మన గ్యాడ్జెట్స్ మనం దూరంగా పెట్టి పిల్లలకి దగ్గరగా ఉండడమే. ఎప్పుడైతే మన గ్యాడ్జెట్స్ మనం దూరం పెట్టామో ఆబ్వియస్ గా పిల్లలు కూడా వాటికి కొంచెం దూరం అవుతారు, ఎందుకంటే మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంటారు కాబట్టి. చాలా మంది ఈ రోజుల్లో ఏంటనుకుంటున్నారంటే ఫ్యామిలీ టైం అంటే నేను వీళ్ళతో కలిపి మా ఫ్యామిలీతో కలిపి నేను వెకేషన్కి వెళ్ళాను, లేకపోతే మూవీకి వెళ్తున్నాను, లేకపోతే హోటల్స్ తీసుకెళ్తున్నాను అని అనుకుంటారు. బట్ వీటిలో మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఉన్నారు, కానీ ఫ్యామిలీతో ఉన్నారా అన్న ప్రశ్న మనం వేసుకుంటే మనం మళ్ళీ తిరిగి చూసుకుంటే వెనక్కి మొత్తం మన గ్యాడ్జెట్స్ తోనే ఉంటాం. సో మనం ఎక్కడికి వెళ్ళినా అది దూరమే వెళ్ళక్కర్లేదు, బయటికి వెళ్ళక్కర్లేదండి. ఇంట్లో ఉన్నంతసేపైనా గ్యాడ్జెట్స్ దూరంగా పెట్టి మన ఫుల్ 100% మన ఫ్యామిలీకి ఇస్తే అదే ఫ్యామిలీ టైం. బాగా చెప్పారండి. అంటే ఇప్పుడు అందరూ టూర్స్ ప్లాన్ చేస్తారు, వెళ్తారు, కానీ అక్కడ కూడా ఫోన్లు పట్టుకుని కూర్చుంటారు, లేదు అంటే పిల్లలు వాళ్ళు వేరే ఆడుకుంటూ ఉంటారు, పేరెంట్స్ వేరే గ్యాడ్జెట్స్ తో ఉంటారు. కరెక్ట్. కానీ ఓవరాల్ గా చూస్తే పిల్లలకి పేరెంట్స్ కి మధ్యలో క్వాలిటీ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది.
యాక్చువల్గా ఇప్పుడు టూర్స్ కి ట్రావెల్స్ కి వెళ్తున్నారండి. బట్ 99% అక్కడ జరుగుతుంది ఏంటి, ఫోటోషూట్స్, లేదా మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం. సో ఏం చేసినా అందులో మన ఎంత క్వాలిటీ టైం మనం స్పెండ్ చేస్తున్నాం అన్నది ఆలోచించుకుంటే, అంత దూరం వెళ్తున్నాం, అంత స్పెండ్ చేస్తున్నాం, ఏదో చూడడానికి వెళ్తున్నాం, కానీ మన పిల్లల్ని మనం పట్టుకుని మన పిల్లలకి చూపించాలనుకుని చేసే ట్రిప్స్ చాలా తక్కువ ఉంటున్నాయి. నిజం మాట అంటే చాలా మంది పాపం తీర్థయాత్రలకి వాటికి తీసుకెళ్తూ ఉంటారు, గుళ్ళకి గోపురాలకి. సమ్మర్ వస్తే ప్లాన్ చేస్తారు, కానీ పిల్లలు అందులో ఇష్టంగా వస్తున్నారా, లేకపోతే ఇబ్బంది పడి వస్తున్నారా, వాళ్ళు నిజంగా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారా, వాళ్ళ ఎంజాయ్మెంట్ కి తగ్గట్టుగా పేరెంట్స్ ప్లాన్ చేస్తున్నారా, అక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనం చూడాల్సి వస్తే. అవును. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో పేరెంట్స్ కి పిల్లలకి మధ్యలో బాండింగ్ పెరగాలి అంటే ఒక చిన్న రొటీన్ చెప్తారా? షూర్ అండి. 3 పర్టికులర్ టైమింగ్స్ అండి. ఆ 3 పర్టికులర్ టైమ్స్ మనం మిస్ అవ్వకపోతే మన పిల్లలతో మనకి బాండింగ్ సూపర్ ఉండేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు అప్పుడే లేస్తున్న టైము, అది మనం ఆ ఒక్క 10 నిమిషాలు వాళ్ళతో స్పెండ్ చేయగలిగితే, వాళ్ళు బెడ్ మీద ఉండగా వాళ్ళని లేపే విధానంలో కానీ, మనం వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్తూ వాళ్ళకి ఇచ్చే ఒక కిస్ కానీ, ఒక హగ్ కానీ, వాళ్ళ టోటల్ డే అంతా కూడా నిర్ణయించేస్తుంది అనమాట. అంటే ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి పిల్లల్లో. సో ఆ హ్యాపీనెస్ వాళ్ళు టోటల్ డే క్యారీ చేయడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. అది పిల్లలకి మనకి మధ్య మంచి బాండ్ని కూడా పెంచుతుంది. తర్వాత సెకండ్ది, వాళ్ళు స్కూల్స్ నుంచి ఇంటికి వచ్చే టైంలో పాపం స్కూల్స్ లో ఎన్నో రకాల ఎమోషన్స్ వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలతో కొట్టుకున్నవి ఉంటాయి, లేకపోతే టీచర్ అన్న మాటలు ఉంటాయి, అందులో హ్యాపీగా ఉంటాయి, లేకపోతే వాళ్ళు హర్ట్ అయిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ క్యారీ చేసుకుంటూ వాళ్ళు ఇంటికి వస్తారు. ఆ టైంలో మనం వాళ్ళకి ఎదురుపడి హాయ్ అని చెప్పి, లేకపోతే పలకరించో, చక్కగా ఒక హగ్ ఇచ్చో, హౌ ఇస్ యువర్ డే అన్నట్టు మనం మాట్లాడే మాట, ఒక నవ్వుతో వాళ్ళని దగ్గరికి తీసుకునే సందర్భం ఒకటి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎవ్రీ డే బెడ్ టైమ్ ఒక 5 to 10 minutes కనుక మనం వాళ్ళకి ఇవ్వగలిగి, హౌ ఈజ్ యువర్ డే, నీ డేలో జరిగిన గుడ్ చెప్పు, బ్యాడ్ చెప్పు అని ఒకసారి రికలెక్ట్ చేస్తూ గడిపే ఆ 3 సందర్భాలు మనం గనక ప్రతిరోజు మిస్ అవ్వకుండా మన పిల్లలతో గడపగలిగితే, ఇప్పుడు కాదండి, పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత కూడా మనకి పిల్లలకి మధ్య ఆ కనెక్షన్ కనపడుతుంది. ఇది ఎవ్రీడే మనం చేస్తూ పోగా పిల్లలకి మనకి కూడా ఒక మంచి బాండ్ ఏర్పడుతుంది. మనకి తెలిసిపోతుంది పిల్లడు నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆలోచిస్తున్నాడు అని. ఎందుకంటే వాడు దినచర్య ప్రతిదీ మీతో చెప్పుకుంటున్నాడు, మీతో షేర్ చేసుకుంటున్నాడు. సో మనకి కూడా మన పిల్లల గురించి పూర్తిగా తెలుస్తుంది. అలాగే పిల్లలకి ఏంటంటే, మా మమ్మీకి నేను చెప్పుకోగలను, నాకు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నారు, షేరింగ్కి ఒక మనిషి ఉన్నారు, అది వాళ్ళలో గొప్ప హ్యాపీనెస్ వేస్తుంది అనమాట. దానివల్ల పిల్లలు ఒక మంచి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుందండి, విల్ పవర్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే నన్ను అర్థం చేసుకునే మనుషులు ఉన్నారు. అలాంటి పిల్లల్లో భయం అన్నది కూడా ఉండదు, ఫియర్ ప్రాబ్లం రాదు, మంచి కాన్ఫిడెంట్ గా కూడా ఉంటారు పిల్లలు స్కూల్స్ లో గట్ట. ఒక అంటే టీనేజ్ లో వచ్చే పిల్లలు తీసుకుంటే, వాళ్ళు అమ్మ చెప్పే మాటల కన్నా ఫ్రెండ్స్ చెప్పేది బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో వాళ్ళని ఎలాగా మేనేజ్ హ్యాండిల్? అదేనండి, యాక్చువల్గా ఎప్పుడైతే మనం ఏమవుతుందంటే, పిల్లలు అప్పుడే ఎదుగుతున్న బ్రెయిన్స్, టీనేజ్ లోకి వస్తున్న పిల్లలు, సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలిసింది కరెక్ట్ అనుకుంటూ ఉంటారు, ప్రతిదీ కొత్తదనం కావాలనుకుంటారు. సో మనం ఇంట్లో జనరల్ గా ఏంటి, రొటీన్ గా చెప్తూ ఉంటాం, ఎందుకంటే మనం వాళ్ళని కరెక్ట్ చేయాలనో, లేకపోతే ఇలా కాదు కదా నాన్న, అలా చేయాలి కదా అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ అక్కడ ఫ్రెండ్స్ నుంచి చెప్పేవి ఏంటంటే, ఇంట్రెస్టింగ్ గా, నీకు తెలుసా అలా జరిగిందని ఒక ఎలాబరేట్ చేసి చెప్తారు. సో వీళ్ళల్లో కూడా ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ పెరుగుతుంది, ఏంటో జరుగుతోంది, సో నా ఫ్రెండ్ చెప్పాడంటే అది కరెక్టే అయి ఉంటుంది. సో వాటి మీద కొంచెం నమ్మి మన దగ్గర అది వాదిస్తూ కూడా కనపడతారు కొంతమంది. సో అంటే ఫ్రెండ్స్ ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అది కామన్, టీనేజ్ లో అది పిల్లల్లో కామన్. కాకపోతే ఏంటంటే, మనం పేరెంట్స్ గా అక్కడ ఏంటంటే వెంటనే వాళ్ళని రిజెక్ట్ చేయకూడదు. ఎవరా నీకు చెప్పింది అది అని అంటూ ఉంటారు సహజంగా ఇళ్లలో. సో అలా కాకుండా, అవునా నాన్న, ఆహా నాకు తెలియదే, అలా ఇప్పుడు జరిగింది, నేను ఇలా విన్నట్టు గుర్తుందే, లేకపోతే అవునా అదేంటి ఎక్కడ చూసాడు, లేకపోతే నువ్వు ఎక్కడ చూసావు, ప్రూఫ్ ఏంటి, అలాగా మనం ఒక అడుగు వాళ్ళ వైపే వేసినట్టుగానే ఉండాలి. సో వాళ్ళకి క్లారిటీ ఇప్పించాలన్నమాట. అంటే మనం ఎవరా నీకు చెప్పాడు అని తక్కువ మనం అనేయకుండా, సో మనమే అవునా అన్నట్టుగా ఒక అడుగు ముందు వాళ్ళకే వెళ్ళాలి. సో అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, మన మీద ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఓ మమ్మీకి తెలీదా, మమ్మీకి చెప్పాలని ఇంకొంచెం ఒక మెట్టు
ముందుకు వచ్చి చెప్తారు. అప్పుడు మనం నిజమేనా చూద్దాం ఆగు అని ఒక ప్రూఫ్ ని మనం కనుక చూపిస్తే, ఒకవేళ నిజంగా పిల్లలు అక్కడ కరెక్ట్ అయ్యారనుకోండి, మనం చక్కగా వాళ్ళని పొగడచ్చు, మెచ్చుకోవడం. అదే ఒకవేళ వాళ్ళు తప్పు చేశారు, అదేనా ఇక్కడ ఇలా కనపడింది, అయ్యో మనకు తెలియదే ఈ విషయం, అందులో నువ్వు అన్న పాయింట్ కాకుండా అయ్యో మనకి ఈ విషయం తెలియలేదే అని ఆ తప్పులో మనం కూడా ఉన్నాం, అంటే నీతో పాటు నేను ఉన్నాను అన్నది మనం గనక వాళ్ళలో బిల్డ్ చేయగలిగితేనండి, చక్కగా ప్రతి విషయాన్ని కూడా టీనేజ్ లో కూడా పిల్లలు మనతో అన్ని షేర్ చేసుకుంటారు. ఓకే, మీరు ఇచ్చిన ఈ టిప్స్ తో నేను కూడా సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. చూసారు కదా, చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ చెక్ చేయండి. See you in the next video. This is Sri Talks Official. మీ అందరి కోసం రియల్ స్టోరీస్, రియల్ టాక్స్.